జోజో ఊటీలో ఉన్న మన ఫ్యాక్టరీకి మన క్యాంపుని వెంటనే మార్చాలి. ఓకే బాస్, వెంటనే ఏర్పాటు చేస్తా. బట్ వన్ థింగ్, సెక్యూరిటీ అంతా పక్కాగా ఉండాలి. ఎందుకంటే మా బావగారిని కాపాడేందుకు ఆ రాజా ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ మన బిజినెస్ రికార్డ్స్ లో అన్ని ఫార్మాలిటీస్ నేను కొట్టేశాను. మనం తయారు చేసే సరుకుల్ని ఢిల్లీలో సేల్ చేసే ఏర్పాట్లు చేసేసా. ఈ బిజినెస్ లో మాత్రం మనకు అడ్డు లేకుండా మనం సక్సెస్ అయ్యామో మనకి కొన్ని కోట్ల రూపాయల లాభం. అందులో సందేహం ఉంది జోజో. ఆరంభం నుంచి మనకు అన్ని సక్సెస్ లేగా. థ్యాంక్ యూ. మనం వెంటనే ఊటీ బయలుదేరాలి. భాస్కర్ మత్తు మందులు తయారు చేసే ఫ్యాక్టరీస్ అన్ని అక్కడే ఉన్నాయి. వాళ్ళని ఆధారాలతో పట్టుకుంటేనే రాజారాం గారిని విడిపించగలుగుతాం. కానీ పిల్లల్ని ఇక్కడ వదలడం అంత మంచిది కాదు. ఎందుకంటే భాస్కర్ ఏదో ఒకటి చేస్తాడు. ఓ పని చేద్దాం, పిల్లల్ని కూడా మనతో పాటే తీసుకెళ్దాం. అలాగే. ఎవరయ్యా మీరు? ఇటెవరు రాకూడదు. ఇదేంటి స్వామి బాలేగుందా? అడవి చెట్లు, అడవి గాలి, అడవి నీరు, అడవి మన్ను. నువ్వు చెప్పే. అవును సామి, కస్తూరి గోరోజనం పునుగు జవ్వ తేడని పోతున్నాం. దారదులండి సామి. అవన్నీ ఇంకెక్కడికైనా వెళ్ళి తీసుకోండి. ఇటెవరు రాకూడదు. సూవర్కి బచ్చా ఏమన్నాడు? చాలా మంచోళ్ళు అంటున్నాడు సామి. అడవి పిల్లులు, కొందేళ్లు ఏడే ఎక్కువ ఉంటాయి సామే. మా బతుకు సెడగొట్టకండి సామి. అదేమీ కుదరదు. చిన్నది చక్కగా ఉందిరా, జాలీగా ఉంది. అలాగే గురు. కానీ నీ పేరేంటి? వెనకటేశం అండి. నిన్ను కదయా, నీ పేరేంటి? కొలికిలాడండి. ఉత్త కులుకులాడివా? ఏడు సార్ అంత మాట అనేసినారు. నేను ఆడినా పాడినా ఐస్ అయిపోతారు. అరే క్యా బాత్ హై. చుప్రా. ఒప్పుకున్నా. ఆడండి, పాడండి.